అరిసెల తయారీ విధానాన్ని తెలుసుకుందాం. 2 రోజుల ముందే బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని వడగట్టుకుని నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. వడగట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కొంతమంది మిల్లులో కూడా పిండిని మరపట్టించుకుంటారు. ఏది ఏమైనా బియ్యాన్ని మెత్తగా పిండిలాగా పట్టుకుని బియ్యాన్ని జలించి మెత్తని బియ్య పిండిని మాత్రమే తీసుకోవాలి. ఈ అరిసెల పిండి అంటే బియ్య పిండి తడి ఆరిపోకుండా చేతితో ఒత్తుకుంటూ ఉండాలి. దీనివల్ల పిండి తడిగా ఉంటుంది. బెల్లం పాకాన్ని చూసుకుంటూ ఒక చిన్న బౌల్లో నీరు పోసుకుని పాకం ఏ విధంగా వస్తుందో చూసుకోవాలి. ఆ పాకంని కొంచెం తీసుకుని నీళ్ళలో కొడితే అది టంగు అని సౌండ్ వస్తుంది. అలా పాకాన్ని చూసుకుంటూ పాకం పడుతుండగానే నువ్వులు, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి వేయాలి. మరీ తీగ పాకం కాకుండా పలచని పాకం కాకుండా మధ్యస్థంగా చూసుకుని పాకాన్ని తిప్పుకోవడం వల్ల అరిసెలు చాలా మెత్తగా వస్తాయి. అరిసెల పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బెల్లం పాకంలో బియ్య పిండి వేసి కలుపుతూనే ఉండాలి. ఒకవేళ పిండి కాస్త పలచగా కానీ జారుగా కానీ ఉంటే అరిసెలు విపరీతంగా నూనెను పిలుస్తాయి. అంతేకాకుండా వేయించాక గట్టిగా అవుతాయి. పాకం స్టవ్ నుంచి దించగానే పిండిని పోస్తూ కలుపుతూ పిండి పాకం మొత్తం కలిసిపోయేలా కలుపుతూ తిప్పుతూ ఉండాలి. కొద్దిగా పిండిని పోస్తూ కలుపుకోవటం వల్ల పిండి పాకం మెత్తగా కలిసి పాకం చక్కగా వస్తుంది. దీనినే చలిమిడి పాకం అంటారు. చలిమిడికి కూడా ఇదే పాకం పడతారు. పిండి ముద్దను చేతి నిండా తీసుకుని అరిసెల పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని నూనెను చేతికి రాసుకుని గుండ్రంగా ఒత్తుకోవాలి. ఈ పిండి ముద్దను ప్లాస్టిక్ పేపర్ మీద కానీ, అరిటాకు మీద కానీ, బాదమాకు మీద కానీ నూనె రాసుకుని గుండ్రంగా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా పిండిని మధ్యస్థంగా ఒత్తుకుంటే అరిసెలు మంచిగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ మేము ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాము. గ్యాస్ స్టవ్ మీద అయితే నూనె కాగాక మీడియం ఫ్లేమ్ మీద బాండీ పరిమాణాన్ని బట్టి 3 లేదా 4 వేసి వేయించుకోవాలి. అరిసెల రంగు బ్రౌన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. అరిసెల పిండి పీట మీద ఒత్తుకోవడం వల్ల నూనె అరిసెలలో ఉండకుండా తినేటప్పుడు బాగా ఉంటాయి. అరిసెలను మరీ గట్టిగా ఒత్తుకోకూడదు. మధ్యస్థంగా ఒత్తుకుని నూనెను తీసేసుకుని అన్ని అరిసెలను ఇట్లా వేయించుకోవాలి. నూనె ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన అరిసెలు 2-3 వారాల వరకు నిలవ ఉంటాయి. అరిసెలను ఈ విధంగా తయారు చేసుకోవాలి. సంక్రాంతి పిండి వంటలతో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.